రాజధాని అమరావతి నిర్మాణంపై వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది ఏపీ సర్కార్. గతంలో అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యులైన కన్స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మధ్యలో నిలిచిపోయిన పనులు కొనసాగింపునకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు పలు నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. టెండర్ల కాల పరిమితి ముగియడంతో ఆయా కంపెనీలతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. కాంతి, శ్వేత, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. శరవేగంగా రాష్ట్ర రాజధాని అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంకి రాజధాని లేకుండా చేసినటువంటి ప్రభుత్వం నుంచి ప్రస్తుతం అమరావతి పర్మనెంట్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కి ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ఏవైతే గతంలో సిఆర్డీఏ పరిధిలో నిలిచిపోయినటువంటి పనులున్నాయో ఆ నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించేందుకు సమీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణతో కలిసి సమీక్షలు నిర్వహించిన దాంట్లో ఇప్పుడు ఏదైతే కంపెనీస్ కి గతంలో 2014 నుంచి 19 వరకు టెండర్స్ ఇచ్చారో ఆ కంపెనీలకు ఇచ్చిన టెండర్లన్నీ ముగిసిపోయినట్లుగా తెలుస్తా ఉంది. సో గతంలో ఏవైతే టెండర్స్ ఇచ్చిన కంపెనీల ప్రతినిధులు ఉన్నారో వారందరితో కూడా ఈ రోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఏదైతే మిగిలిపోయిన పనులు అలాగే ప్రస్తుతం ఆల్రెడీ 70 to 80% కంప్లీట్ అయినటువంటి పనులు ఏవైతే నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి పనులు ఏవైతే 70 to 80% కంప్లీట్ అయ్యి వాటిలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా పూర్తిగా డ్యామేజ్ అయింది. దానికి సంబంధించినటువంటి నష్ట నివారణకి సంబంధించి కావచ్చు, అలాగే కొత్త కంపెనీస్ ని టెండర్స్ కోరి టెండర్స్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే తక్కువ టెండర్ తీసుకుంటారో ఆ టెండర్ కి ఇచ్చిన కంపెనీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే గతంలో 2014 నుంచి 19 వరకు చేసినటువంటి కంపెనీస్ కి ఇచ్చినట్లయితే ఆ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది, దీనికి సంబంధించి ఎంత మిగిలింది, అలాగే మిగిలిన ప్రాసెస్ అంతా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రి నారాయణతో కలిసి గతంలో ఇచ్చినటువంటి కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అమరావతి సిఆర్డీఏ పరిధిలో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా తిరిగి ప్రారంభించేందుకు ఎంత వ్యయం అవుతుంది, అలాగే కంపెనీ నుంచి ఎటువంటి ఇవి అడుగుతున్నారు అనే దానికి సంబంధించిన ఈ భేటీలో డిస్కషన్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి గతం కంటే ఇప్పుడు ఎక్కువ వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా కొంత ఎక్కువ మొత్తం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ అంతా కంపెనీ ప్రతినిధులతో చేశారు. అయితే నారాయణ కూడా ఈ కంపెనీ ప్రతినిధులతో మరొకసారి చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఎవరైతే టెండర్స్ కి తక్కువ వేస్తారో వారికి టెండర్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజధాని నిర్మాణ అంశంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది అనే దానికి ఈ రోజు జరిగినటువంటి భేటీ ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.